హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు కడ్డీ చేపల పులుసు చేస్తున్నానండి. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఒక చిన్న గిన్నెడు కడ్డీ చేపలు కట్ చేసి పెట్టుకున్నానండి. అయితే ముందుగా ఈ కడ్డీ చేపలు వేయించుకుందామండి. ఓకే అండి, స్టవ్ వెలిగించేసి చిన్న కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఈ కడ్డీ చేపలు వేసుకొని వేయించుకోవాలండి. ఓకే అండి, చూడండి వేగుతున్నాయి కడ్డీ చేపలు. దోరగా వేయించుకోవాలి, మరీ మార్చకూడదు. హెల్త్కు చాలా మంచిదండి కడ్డీ చేపలు. అంటే కొంతమంది తినరు, కానీ మనం మటన్ చికెన్ కంటే కూడా ఇది తింటే హెల్త్కు చాలా మంచిది. బాగా ఎక్కువ ఎక్కువ మన ఫుడ్లో ఉండడానికి ట్రై చేయాలండి. దోరగా వేయించుకోవాలండి, స్మెల్ లేకుండా వేయించితే మస్తు టేస్ట్ వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేగినాయి ఒక 2 మినిట్స్ తర్వాత, అంటే ఈ యొక్క కడ్డీ చేప చుట్టూ నీట్గా చేసేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, చింతపండు కడిగేసేసి నానబెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. తొందరగా అవుతుందండి, మనకు చీప్ అండ్ బెస్ట్, తక్కువ టైంలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. ఓకే అండి, స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కలుపుకోవాలండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టు మగ్గనివ్వాలి. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నీసువాసన రాకుండా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క కడ్డీ చేపల్ని నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కలపాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఓకే అండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకోవాలి. కారం మాత్రం మీ చాయిస్ అండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ లోపల మనం మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని చింతపండు పులుసు గుజ్జు పిసుకుదామండి. ఓకే అండి, కూర మగ్గిపోయిందిగా. చింతపండు పులుసు పోసుకుందాం. అయితే నేను చింతపండు గుజ్జు దీంతో వడపోస్తున్నానండి. మీ చాయిస్ అండి, మీకు ఉంటే పోసుకోండి, లేకపోతే లేదు, చేయితోనైనా పిసికేసేసి చేయండి. ఓకే అండి, చింతపండు గుజ్జు పోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. నేనైతే ఒక చెంచా మీద కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. మీరైతే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ వేయద్దు. తర్వాత చూసి వేసుకోవచ్చు మళ్ళీ సరిపోతే. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం.
ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయింది. మసాలా వేస్తున్నాను ఒక చెంచాడు. మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి కడ్డీ చేపల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కడ్డీ చేపల పులుసు అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, మూత పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి కడ్డీ చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.